నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేటలో అటవీ భూమిని ఆక్రమంగా దోచేశారని ఏవైతే వార్తలు వస్తున్నాయో అవి నిజమేనని చెప్పి ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ నివేదిక కూడా పంపినట్లు తెలుస్తుంది. మరి ఇదిలా ఉంటే మరో పక్క ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ గారు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి గారి మీద. మరి అందులో వాస్తవం ఎంత ఉంది, అసలు ఆయన ఏ కబ్జాలకు పాల్పడ్డారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా నిజమే అని చెప్పి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు స్పష్టం చేశారు. ఇంకా పక్క మనం చూసుకున్నట్లయితే శాసన మండలి సభ్యురాలు పంచమూర్తి అనురాధ గారు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఐటీ మంత్రిగా పనిచేశారో కేటీఆర్తో కలిసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా భారీ కుంభకోణానికి ఈయన తెరలేపారని చెప్పి కూడా ఆమె అంటున్నారు. సార్, అసలు ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది, మీ అభిప్రాయం ఏంటి సార్? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చటమే కాకుండా గతంలోనే సిసోడియా గారి ఆధ్వర్యంలో, రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా గారి ఆధ్వర్యంలో అతని మీద వచ్చినటువంటి అభియోగాలు కొన్ని వేల అభియోగాలు ఉన్నాయి. వాళ్ళ గ్రామాల్లో కావచ్చు, వాళ్ళ బంధువులకు సంబంధించింది కావచ్చు, వాళ్ళకు సంబంధించింది కావచ్చు. అంటే వాళ్ళందరూ కలిసి చేసినటువంటి కుంభకోణాలన్నీ కూడా వెలువలా వచ్చేసి ప్రజలందరూ కూడా పలానా చాట పలానా జరిగింది, పలాని గ్రామంలో ఇలా ఆక్రమణ చేసుకున్నారు, మమ్మల్ని బెదిరించారు, లేదంటే దౌర్జన్యంగా రాయించుకున్నారు, లేకపోతే 100 రూపాయలు ఉన్న దానికి 10 రూపాయలు ఇచ్చేసి తీసుకుంటారా, మిమ్మల్ని చంపేయమంటారా అని చెప్పని మమ్మల్ని బెదిరించేసి మా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఈరోజే కాదు, 2004 నుంచి అతను ఈ విధంగానే చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇది గమనించుకోవాలి అందరూ కూడా. ఆ రోజు రాజశేఖర రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అతను ఒక రకంగా చిత్తూరు జిల్లాకి మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నా కూడా, కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఆ 10 సంవత్సరాల్లో అతను నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం వల్ల 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఇక్కడ పెద్దిరెడ్డి హవానే కొనసాగింది. ఇప్పుడు కూడా అలానే ఉంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తోటి పోటీపడి అతను దోచుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా పేరుకు మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది తప్ప ఇంకా చిత్తూరు జిల్లాలో అతని కనుసన్నల్లోనే జరుగుతున్నాయి అని చెప్పని అందరూ వాపోతున్న మాట వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే అతని మాటిని అతని బెదిరింపుల వల్ల, లేకపోతే అతను ఇచ్చిన ముడుపుల వల్ల ఆశపడో అతనికి అనుకూలంగా పనిచేసిన అధికారులు ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉన్నారు. వాళ్లే కదా మదనపల్లిలో దసరాలను తగలబెట్టింది. మరి అన్ని ఉదంతాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా అతని మీద చర్యలు తీసుకునే విషయంలో మేనమేషాలు ఈ ప్రభుత్వం లెక్కబెట్టినందువల్ల సహజంగానే అనుమానాలు బలపడతానే ఉన్నాయి. అనురాధ గారు చెప్పారు, కేటీఆర్తో కలిసి వ్యాపారం చేశాడు, కేటీఆర్తో కలిసి వాళ్ళ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా అత్యదారుడుగా ఉంటూ చాలా ధనాన్ని సంపాదించుకున్నాడు అనేది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఈయనకి అప్పచెప్పారు. కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే అంటే కొన్ని అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు అయితే ఎవరికైతే ఇస్తారో వాటికి ఎక్కువ భాగం, సింహభాగం పెద్దిరెడ్డి గారికి వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి పేరు మీదే వాళ్ళ సంస్థకి ఇచ్చారనేది వాస్తవం. అది అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు నిన్నటిదాకా ఏమైందంటే వాళ్ళకి ఎదురులేదు. ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉంది అక్కడ. అది జీర్ణించుకోలేకపోతున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా. ఇప్పుడు అది అటవీ ప్రాంతం, మీరు చెప్పిన ఏరియా అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలో మామూలుగానే ఎవరికి సొంతదారులకి అంటూ ఎవరు ఉండరు. మొత్తం అటవీ భూమి. అందుట్లో చుట్టూ అటవీ ఉన్న తర్వాత మధ్యలో ఎవరికి స్వతంత్రంగా స్థలాలు ఉండేవాళ్ళు కావచ్చు, పొలాలు ఉండేవాళ్ళు కావచ్చు, అయితే ఎవరు ఉండరు కదా. మరి దానికి ఎలా వచ్చింది ఇతనికి? దానికి సహకరించినటువంటి అధికారులు ఎవరు? ఏ లొసుకులను అడ్డం పెట్టుకుని వాళ్ళ పేరు మార్పించుకున్నారు? దానికి ప్రభుత్వ ధనంతో, అతను మార్కెటింగ్ ధనంతో ఏ విధంగా రహదారులు నిర్మించుకున్నాడు? మరి అక్కడ అంత విశాలమైన భవనాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఏముంది అడవిలో? ఇవన్నీ కూడా అందరి మధ్యలో మొదలుతున్నటువంటి ప్రశ్నలే. దీనికి సమాధానం లేదు అతని దగ్గర. ఏదో బయటకు వచ్చి ఆనాడు నేను 2001లోనే నాకు ఇవ్వటం కూడా జరిగింది, నన్ను గుర్తించారు, 2-3 పర్యాయాలు రెవెన్యూ వాళ్ళు అక్కడ కొలతలు కొలిచారు, ఇది నా స్థలమే, నాకు చెందిని అని చెప్పారని చెప్పని అంటున్నాడు. అవన్నీ లెక్కలన్నీ బయటకు తీస్తారు. ముందుగా మనం అడిగిన ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం ఉందా? చుట్టూ అటవీ భూమి ఉంటే మధ్యలో నీకు మాత్రం ఎలా చెందింది అది? మరి పోనీ నువ్వు గతంలో ఏదన్నా దీనికి సంబంధించి నీ ఎన్నికల అఫిడవిట్లో ఇది పొందుపరిచావా? 2004లో పొందుపరిచావా? 2001 నుంచి నీ కిందే ఉంది కదా. ఇవన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు
ఆ రోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, మొత్తం దీనికి సంబంధించినటువంటి ఈ అటవీ భూములకు సంబంధించి కావచ్చు, మనకి రాష్ట్రం విడిపోక ముందు నుంచి ఈ వివరాలన్నీ కూడా చెన్నైలో ఉంటాయి, ఆ తర్వాత హైదరాబాద్లో ఉంటాయి అన్నమాట. ఈ రెండింటికి సంబంధించినంత వరకు 52, 56 మధ్య కొంత భూములు ఎవరి పేరు మీద అయితే లేవో, స్వతంత్రంగా లేవో, ప్రభుత్వం సంబంధించినవి కావనుకుని కొన్ని అట్లానే తటస్థంగా ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని ఆ లొసుకులను అడ్డం పెట్టుకొని తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ విధంగా అతను భూ ఆక్రమణలు అనేది మొత్తం చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడే కాదు, అవకాశం ఉన్నంత వరకు మొత్తం చేసుకుంటూ వచ్చాడు. దాంట్లో ఎవరికి ఇవ్వాల్సినటువంటి వాటాలు అతనికి ఇచ్చేశాడు. అందుట్లో కూడా ఎలాంటి సందేహం ఏం లేదు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆంధ్ర రాష్ట్రానికి విధ్వంసానికి కారకుడైతే కాదు. ఆయనకి ఏమాత్రం తీసుకునే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒక రకంగా ఆ ప్రాంతంలో చివరికి తన మీద పోటీ చేసిన అభ్యర్థి రామచంద్ర యాదవ్ని ఏ విధంగా హింసించాడో, అతని మీద ఏ విధంగా దాడి చేశాడో, ఎన్నికల రోజు అతని వాహనాలను ఏ విధంగా ధ్వంసం చేసి తగలబెట్టారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది త్వరితగతిన విచారణ పూర్తి చేసి దీనికి సంబంధించిన అధికారులకి కఠినమైన శిక్షలు వేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఎన్నాళ్ళు దాచుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర వసూలు చేస్తే అప్పుడు ఈ కూటమిని ప్రజలు నమ్ముతారు. మీరన్నట్టు ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళందరిని కూడా దోషులను చేసేసి శిక్షలు వేస్తేనే ప్రజలు కూడా శాంతిస్తారని అయితే నేను భావిస్తున్నాను. మరి ఈ అక్రమాల వెనకాల ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కఠిన శిక్షలు తప్పవని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ.